పేరేంటి చెప్పారు? విష్ణు ప్రసాద్. విష్ణు ప్రసాద్ సాహు. సాహు. Yes. మన పవన్ కళ్యాణ్ సినిమా పేరు ఉంటది కదా. నువ్వు కూడా బాగా ఫేమస్ అయిపోయినట్టున్నా అన్న. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే ఎక్కడి నుంచో వచ్చారు కదా, అవును. ఎట్లా ఉన్నారు ఇక్కడ జనం, ఎలా ఉన్నారు? ఎక్కడ జనం ఫస్ట్ నెంబర్ 1 మన సైడ్ నుంచి ఇక్కడ అందరం వస్తారా, లేకపోతే బేరం చేయలేము. చేయలేరు. ఇట్లా ఇట్లా కొట్టాలన్నమాట. ఇలా ఇలా కొట్టేస్తారు. మనం అలా వేసుకుందాం. మండుతున్నట్టుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. దాబా ఫుడ్ అంటే మనలో చాలా మందికి చాలా బాగా ఇష్టం. కానీ అన్ని దాబాలకు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలంటే మాత్రం ఎక్కడో కొద్దిగా ఆలోచిస్తాం. కానీ ఈ రోజు నేను పరిచయం చేసే దాబాకి చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చుని చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. అదే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి దగ్గరలో ఉన్నటువంటి తరణి ఫ్యామిలీ దాబా. ఇక్కడ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా చిత్తకొడేస్తారు. మరింకెందుకు ఆలస్యం, ఆ తరణి దాబాలో ఆ ఫుడ్ ఎలా ఉందో మనం కూడా చూసొద్దాం రండి. లంకల కోడేరులో ఉన్నటువంటి తరణి ఫ్యామిలీ దాబాలో ప్రస్తుతం నేనున్నాను. తరణి ఫ్యామిలీ దాబా చాలా ఏళ్లుగా ఈ ఏరియాలో చాలా బాగా ఫేమస్ అన్నమాట. చక్కగా ఫ్యామిలీ వచ్చి కూర్చుని మంచి ఫుడ్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే వీళ్ళదే అని చెప్తుంటారు అనమాట. ఈయనే తరణి ఫ్యామిలీ దాబా ఓనర్ అనమాట. పేరేంటి చెప్పారు? విష్ణు ప్రసాద్. విష్ణు ప్రసాద్ సాహు. సాహు. Yes. మన పవన్ కళ్యాణ్ సినిమా పేరు ఉంటది కదా, ఆ సాహు అనమాట. అన్న ఏంటన్న అసలు ఈ తరణి ఫ్యామిలీ దాబా ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ దానికంటే ముందు మీ స్టోరీ చెప్పండి. మీరు ఎవరు, స్టోరీ అంటే నేను ముందు వచ్చారు ఒడిశా నుంచి వచ్చారు ఇక్కడికి. ఒడిశా నుంచి వచ్చారు. వచ్చారు ముందు చిన్న వేరం స్టార్ట్ చేశారు. చిన్నగా స్టార్ట్ చేశారు. ఓకే. నల్లక మంచం ఉండదు అప్పుడు. నల్ల మంచం స్టార్ట్ చేసి కొద్దిగా డబ్బులు చేసి 20 సంవత్సరం అయింది. అప్పుడు 20 సంవత్సరం 20 సంవత్సరం అయింది. 20 సంవత్సరం అంటే 20 ఏళ్ళు. అప్పుడు ఏమన్నా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంది 20 సంవత్సరాల జర్నీ? ఏమనిపించింది అసలు? జర్నీ అప్పుడు లేదు వేరం, కొద్దిగా స్లోగా ఎక్కుతుంది. స్లోగా తర్వాత టేస్ట్ పట్టి పెరిగింది వేరం, పెరిగింది టేస్ట్ వల్ల. అప్పుడేం టేస్ట్ లేదు, పులకాయ సైడ్ లేదు, టేస్ట్ అందరికి తెలియలేదు. దానికోసం టేస్ట్ అలవాటు పడి స్టేట్ చూపి ఇది అన్న ఇది బాగా. మీ ఒడిస్సా స్టైల్ ఫుడ్, ఆ దాబా స్టైల్ ఫుడ్ అలవాటు టైం పట్టింది కొద్దిగా. తర్వాత టేస్ట్ చూపి అందరికి అలవాటు పడవా జనాలు. ఇక్కడ జనానికి మీరు అలవాటు పడ్డారా? మీరు కూడా చాలా మంది వస్తూ ఉంటారంట. బాగా ఫేమస్ అయిపోయింది ఇక్కడ. ఎందుకు అంత ఫేమస్ అయింది? టేస్ట్ వల్ల. ఏంటి మీ దగ్గర ఫేమస్ ఏంటి? ఫేమస్ అన్న దగ్గర పంజాబీ చికెన్ పుల్కా, మలై చికెన్, మొగలై చికెన్, మలై చికెన్, కాశ్మీర్ చికెన్, ఫ్రై రైస్, మళ్ళీ పుల్కా డాల్ ఫ్రై అని మామూలు. ఇది కూడా ఫేమస్ ఎక్కువ. నువ్వు కూడా బాగా ఫేమస్ అయిపోయినట్టున్నా. మనకి ఏం లేదు, దేవుడి అదృష్టం, మనకి ఏం చేస్తే ఏం లేదు. దేవుడు కష్టపడిన పడి ముందుకు వెళ్ళారు, లేకపోతే ఎక్కడ అవుతుంది. కష్టపడి ముందుకు వెళ్తున్నాం తప్ప తర్వాత టేస్ట్ వల్ల ముందుకు వెళ్ళారు. జనాల ఫేవర్ ఎక్కువ అయిపోయింది కదా, పుల్గా కదా. అందరు పుల్గా ఇప్పుడు డయాబెటీస్ పెరిగిపోయింది, దాని వల్ల పుల్గా అలవాటు ఎక్కువ జనాలకి. నైట్ పూట పుల్గా అంటే బాగున్నది, దానికోసం పుల్గా అందరికి అలవాటు పడిపోయారు. పుల్కా బిజినెస్ బాగా జరుగుతుంది. పుల్కా కాకుండా ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయి? పుల్కా తప్ప నూడిల్స్ కూడా ఉందా? నూడిల్స్, బిర్యానీ, ఫ్రై పీస్, ఫ్రై రైస్, ఫ్రైడ్ రైస్ కూడా బాగా ఫేమస్. రైస్ పర్లేదు, బాగున్నది. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటది మన దాబా? మధ్యాహ్నం 12 నుంచి నైట్ 11 వరకే. మధ్యాహ్నం 12 నుంచి నైట్ 11 గంటల వరకు ఈ దాబా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఎట్లా ఉన్నారు ఇక్కడ జనం, ఎలా ఉన్నారు? ఎక్కడ జనం ఫస్ట్ నెంబర్ 1 మన సైడ్ నుంచి ఇక్కడ అందరం
మంచి మంచి జనాలు మంచి హుషారుగా ఉన్నారు. మంచిగా సరే మీరు కూడా చాలా మంచి హుషారుగా ఉన్నారు. వస్తారా లేకపోతే బేరం చేయలేము. చేయలేరు. మన స్టాఫ్ అంతా ఒడిశానే? మా ఒడిశా ఏదైనా చేసేస్తారా? ఇది అని చేస్తున్నాను మొత్తం సెప్టర్ వేరు వేరు కదా అందరికి. బోర్డు పెట్టారు అంటే దాబా అంటే కొంచెం లిక్కర్ కూడా ఎంకరేజ్ చేస్తారా? లేదు లేదు కిరాణా అక్కడ లేదు, ఓన్లీ ఫుడ్. ఫుడ్డే ఓన్లీ ఫుడ్. మరి దాబాల్లో కొంచెం పర్మిషన్ ఇస్తారు కదా కొద్దిగా? పర్మిషన్ లేదు, ఉండదు మాత్రం నా ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదు? మన ఫుడ్ వల్ల బాగా మన ఏ రుచి జనాల శుభ్రం తిని వెళ్ళిపోతాం తప్ప ఈ మందు వల్ల మనకి ఇంట్రెస్ట్ లేదు. అందుకే బోర్డు పెట్టేసి సేవించరాదు. తరణి ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే పేరు ఎవరిది? నా అమ్మ కూడా మన దేవుడి పేరు. మీ ఏరియాలో దేవుడి పేరు. దేవుడి పేరు మీ ఏరియాలో దేవుడి పేరు తరణి అని. తరణి పేరు అది బాగా ఫేమస్. ఏ ఊరు మీద అక్కడ ఒరిస్సాలో? ఒడిశారి కెందుజార్. కింజుజార్ అక్కడ బాగా ఫేమస్ దేవుడు. ప్రైసెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? ప్రైస్ అంటే ఇక్కడ లో ప్రైస్, మన కాస్ట్ లేదు, హై లేదు, మిడిల్ లో లేదు, మీడియం కాస్ట్ అందరు తినవచ్చు. పెద్దోడు చిన్నోడు హై కాస్ట్ లో కాస్ట్ అందరికి అందుబాటు రేట్ లో మనకు రేట్ పెట్టారు. ఓకే. పంజాబీ చికెన్ ఎంత ఉంటది మామూలుగా? 220 రూపాయలు. ఫుల్కా ఎంత? ఫుల్గా అంటే 7 రూపీస్. 7 రూపీస్ పర్లేదు, బడ్జెట్ లో బజెట్ లో ఉంది. మళ్ళీ రెస్టారెంట్ వెళ్తే మళ్ళీ 10 రూపాయలు. మంచి లైటింగ్ సెటప్ అది బాగా పెట్టారు. సెటిల్ లేకపోతే వేరే ఉండలేదు కదా. లైటింగ్ లేకపోతే లుక్ ఎలా ఉంటారు? ఫ్యామిలీస్ ఫ్యామిలీ వస్తున్నారు అప్పటి నుంచి ఎప్పుడు బాగా పెరిగింది ఫ్యామిలీ. ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తున్నారు. అడ్రస్ ఎక్కడ వస్తుంది అన్న? అడ్రస్ అంటే లంకలు కూడా వస్తుంది. ఫేర్ లంకలు కూడా పాలకూరు లంకలు కూడా పాలకొల్లు దగ్గరలో. పాలకొల్లు ఎంత దూరం ఉంటది? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్. జస్ట్ 3 కిలోమీటర్. వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంటది తరణి ఫ్యామిలీ రెస్టారెంట్. సూపర్ అన్న, అదిరిపోయింది. చాలా మంది చెప్పారు నీ గురించి, అందుకే పని కట్టుకుని నిన్ను వెతుక్కుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు అనే గ్రామంలో ఉన్నటువంటి తరణి ఫ్యామిలీ దాబాలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ తరణి ఫ్యామిలీ దాబా వచ్చి పాలకొల్లు నుంచి భీమవరం నుంచి పాలకొల్లు వెళ్లే రూట్ లోనే ఈ దాబా ఉంటుందన్నమాట. మంచి దాబా అనమాట. ఈ ఏరియాలో బాగా ఫేమస్ అయిన దాబా. లాస్ట్ 20 years నుంచి ఇక్కడ ఈ దాబా అయితే ఉందట. ముఖ్యంగా ఏంటి అంటే ఈ దాబా స్పెషాలిటీ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి కూర్చుని చక్కగా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్ళే ప్లేస్ అనమాట. అందులోనూ మంచి ఒడిస్సా స్టైల్ ఫుడ్ అంతా కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అందులో భాగంగానే ఇదైతే వచ్చి పంజాబీ చికెన్. ఈ దాబాకి మంచి సిగ్నేచర్ ఐటమ్ అనమాట ఈ పంజాబీ చికెన్. ఈ పంజాబీ చికెన్ అంటే మాత్రం ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకి చాలా 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 బాగా ఇష్టమైన చికెన్ ఈ పంజాబీ చికెన్. నెక్స్ట్ వచ్చి ఇది మలై చికెను. ఈ మలై చికెన్ కాంబినేషన్తో మంచి అదిరిపోయే సుతిమెత్తని ఆ పుల్కాలు తింటే మామూలుగా ఉండదంట, అదిరిపోద్దంట. అలాగే ఇంకా చాలా రకాల కర్రీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇదైతే చక్కగా మంచి వేడివేడిగా తయారు చేసినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది. ఈ ఫ్రైడ్ రైస్ మాత్రమే కాదు, రకరకాల ఫ్రైడ్ రైస్లు, రకరకాల కర్రీలు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా 2 రకాల కర్రీలు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే చెప్పాను కదా ఇక పుల్కాలు, మంచి దాబా స్టైల్ పుల్కా, వేడి పుల్కా, మంచి మెత్తగా సుతిమెత్తగా ఉన్నటువంటి పుల్కాలు అనమాట. అసలు వీళ్ళ దగ్గర హైలైట్ ఐటమ్స్ ఏముంటాయంటే నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. అంటే చికెన్ కర్రీ కానీ, చికెన్ బోన్లెస్ కానీ, చికెన్ మొగలై కర్రీ కానీ, చికెన్ బటర్ కర్రీ కానీ, చికెన్ కడాయి, చికెన్ కాజు, నెల్లూరు చికెన్, ఇట్లా చికెన్లో చాలా రకాల ఐటమ్స్ అయితే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి. నాన్ వెజ్ డ్రై ఐటమ్స్ అంటే చిల్లీ చికెన్, చిల్లీ యాపిల్ చికెన్, లాలీపాప్ ఫ్రై, థమ్స్అప్, మంచి కాంబినేషన్ థమ్స్అప్ కూడా తెచ్చారు. అలాగే రకరకాల కబాబ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. వెజిటేరియన్ కర్రీస్లో కాజు పన్నీరు, కాజు కర్రీ, కాజు టమోటా, కాజు మష్రూమ్, కాజు కర్రీ, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. డ్రై ఐటెంలో కూడా, వెజ్లో కూడా డ్రై ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రైస్ ఐటెంలో వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు, వెజ్ నాన్ వెజ్ ఎన్ని రకాల ఫ్రైడ్ రైస్లు ఉంటాయో అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్ కర్రీస్, ఫ్యామిలీ ప్యాక్ రైస్ ఐటమ్స్ కూడా ఈ తరణి ఫ్యామిలీ దాబా లంకల కోడేరులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవే కాదు, ఇంకా పెద్ద మెనూ అయితే ఇక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డులో ఇంకా చాలా ఎగ్ ఐటమ్స్, అలాగే రైస్ ఐటమ్స్, ఫ్యామిలీ ప్యాక్స్, వెజ్ స్టార్టర్స్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ కర్రీస్, ఒక పెద్ద తాడంత లిస్టు చాలా పెద్దది ఉంది.
యాక్చువల్గా ఈ దాబా ఓనర్ది వచ్చి ఒడిశా అట ప్రాపరు. ఆ ఒడిశా నుంచి 20 years బ్యాకే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ పెట్టారనమాట. ఆయన పేరు విష్ణు ప్రసాద్ సాహు. ఆ విష్ణు ప్రసాద్ సాహు అండ్ ఆయన టీం కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కలిపి ఇక్కడైతే ఈ దాబాని అయితే మాత్రం రన్ చేస్తున్నారు అనమాట. ఈ దాబా వచ్చి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1-1:30 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 11 గంటల వరకు కూడా ఈ దాబా ఉంటుందన్నమాట. చల్లని సాయంకాలం వచ్చామంటే ఆ లైటింగ్, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ కడాయిల్లో కొట్టే సౌండ్స్ మంచి వినసొంపుగా తినసొంపుగా అన్నీ అదిరిపోతాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకటి పడేద్దామా? మంచి దాబా స్టైల్ ఫుడ్ తినాలంటే చక్కగా ఇట్లా కొట్టాలన్నమాట. ఇలా కొట్టేస్తారు. మనం అలా వేసుకుందాం. 2 మాత్రం పక్కన పెడదాం, మళ్ళీ తర్వాత తిందాం. ఓకేనా? పుల్కా మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మంచి నీట్గా కనబడుతుంది. ఫస్ట్ వెజ్ కర్రీతో స్టార్ట్ చేద్దాం, సరేనా? ఇది వచ్చి పన్నీర్ కాజు పన్నీర్, సరేనా? కాజు పన్నీర్ కర్రీ వేడివేడిగా పొగలు వస్తుంది అనమాట. మంచి స్మూత్గా ఉంది పుల్కా. కట్ చేసి మంచి కాజు పన్నీరు, బాబా నోరుగా అలిపోయేలా ఉంది ఇప్పుడు వేడి కర్రీ తింటే. ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు. బాబా వేడిగా వచ్చిందేమో, అదిరిపోయింది. ఆ కాజు ఫ్లేవరు, ఆ పన్నీర్ ఫ్లేవరు మంచి స్పైసీగా. కాజు అయితే కరకరలు ఆడుతుంది. ఈ ఏరియాలో ఈ దాబా చాలా బాగా ఫేమస్ అట. అటు భీమవరం నుంచి ఇటు పాలకొల నుంచి కూడా ఈ దాబాకి పని కొట్టుకొచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువేనట. ప్రతి బయటికి ఆ జీడిపప్పు తగులుతుంటే, ఇదేమో పన్నీర్ ఏమో మెత్తగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఆ జీడిపప్పు ఏమో పంటి కింద పడి కొరుకుతుంటే అదిరింది. చాలా మంచి టేస్ట్ ఉంది. అందుకే ఫ్యామిలీస్ కూడా పని కట్టుకుని వస్తున్నాయి ఇక్కడికి. నాన్ వెజ్ మాత్రమే కదా, బెస్ట్ వెజ్ కర్రీస్ తినాలనుకున్నా కానీ హ్యాపీగా ఇక్కడ రండి. అదిరిపోయింది ఫుడ్. ఇది వచ్చి పంజాబీ చికెను. ఈ దాబాకి మెయిన్ హైలైట్ కర్రీ అనమాట ఇది, ఈ పంజాబీ చికెన్. మంచి కిందంతా కూడా ఈ ఆమ్లెట్ లేయరు, ఆ పైన పంజాబీ స్టైల్ చికెను. ఈ పన్నీర్ అంతా కూడా పైన మంచి లేయర్ కింద వేసి ఇచ్చారు. టేస్ట్ చేద్దాం. ఎగ్ లేయరు ప్లస్ చికెన్ కర్రీ. అందరూ చెప్తున్నట్టుగానే పంజాబీ చికెన్ అదరహో, మామూలుగా కాదు. బా ఏమన్నా స్మూత్ ఉందా, మంచి స్పైసీగా అదిరిపోయిన కర్రీలు, వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ. ఇలాంటి ఫుడ్ తింటున్నప్పుడు మంచి ఈ గాజు సీసా థమ్స్అప్ తాగితే అదిరిపోద్ది. మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ హైలైట్, ఎందుకంటే ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా, అంటే ఒక లైటింగ్, ఆ యాంబియన్స్. దాబా ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ దాబా ఫుడ్ స్పెషల్ ఏంటంటే, మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వేడిగా ఆ పొయ్యి మీద తయారయ్యి పొగలు కక్కుతూ మన టేబుల్ మీదకి వస్తుంది చూడండి, అదే దాబా స్టైల్ ఫుడ్ స్పెషాలిటీ. ఎక్కడైనా సరే మనం ఆ వేడి ఫుడ్ తింటే కొంచెం టేస్ట్ అటు ఇటు ఉన్నా కానీ నషాలానికి అంటుతుంది, అదిరిపోయింది అనిపిస్తుంది. పుల్కా మాత్రం మంచి భలే స్మూత్ ఉంది, అదే హైలైట్. దానికి తోడు కర్రీలు చెత్తకూడేసినాయి. 20 ఏళ్ళ నుంచి లంకలకోడేరులో సక్సెస్ఫుల్గా నడవడం అంటే మాటలు కాదు. జనరల్గా ఇలాంటి దాబాలు పెద్ద హైవేలో ఉంటాయి. హైవేలో కొంచెం అటు ఇటు ఉన్న రెగ్యులర్ కస్టమర్స్ ఉండరు కాబట్టి నడిచిపోతాయి. బట్ ఇక్కడ అలా కాదు. ఇది ఒక పల్లెటూరు, 2 చిన్న సిటీల మధ్య ఉన్న ఒక పెద్ద పల్లెటూరు ఈ లంకలకోడేరు. అటు భీమవరం అదో సిటీ, ఇటు పాలకొల్లు ఇదో సిటీ. ఆ సిటీ నుంచి ఈ సిటీ నుంచి మధ్యలో ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ రావడం అంటే
ఎప్పుడో ప్రయాణించే వాళ్ళు కాదు, ఎప్పుడూ ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ఏరియా వాళ్ళు ఇంతలా ఇష్టపడి వస్తున్నారంటే ఫుడ్ టేస్ట్ రేంజ్లో ఉంటేనే అది జరుగుద్ది. నెక్స్ట్ మలై చికెన్ కొంచెం ట్రై చేసి నెక్స్ట్ మొగలై చికెన్ కూడా ట్రై చేద్దాం. చికెన్ ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. చాలే, ఎంత తిన్నా తినేయాలనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ పుల్కా తీసుకుని మలై చికెన్ బా ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ ఉంది. ఈ మలై చికెన్ మంచి ఫ్రెష్ క్రీమ్తో తయారు చేస్తారట, చాలా చాలా బాగుంది. జనరల్గా పుల్కా తింటే చాలు ఇక్కడ దాబా స్టైల్ ఫుడ్, రైస్ ఐటమ్స్ ఎలా ఉన్నా కానీ కొంచెం మొగలై చికెన్ కూడా ట్రై చేద్దాం. బా మొగలై చికెన్ అయితే మాత్రం వేడివేడిగా చూసారు ఎలా పొగలు కక్కుతుందా. గుమ్మగుమ్మలు కూడా అదే రేంజ్లో ఉంది, మామూలుగా లేవు గుమ్మగుమ్మలు. ఆహా ఆహా, వేడివేడిగా మొగలై చికెన్. ఇది కూడా ఉప్పు అని ఊగుంది తినాల్సిందే, ఎందుకంటే ఇప్పుడే వేడివేడిగా వచ్చింది. ఆహా నిజంగా ఒక్కొక్క కర్రీ ఒక్కో అద్భుతం, అదిరిపోయినాయి. జనరల్గా చాలా దాబాల్లో లిక్కర్ ఎలా ఉంటుంది, దానివల్ల ఫ్యామిలీస్ రావడానికి ఇబ్బంది పడతారు. అంటే చాలామంది ఫ్యామిలీస్కి దాబా ఫుడ్ తినాలని ఉంటుంది, దాబా స్టైల్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ అది కూడా అంటే దాబా ఫుడ్ వేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి, అంటే ఇక్కడికి వచ్చి తింటేనే బాగుంటుంది. పార్సిల్స్ తీసుకెళ్ళినా కూడా మేబీ అంత మజా ఉండకపోవచ్చు. బట్ పార్సిల్స్ కూడా చాలామంది తీసుకెళ్తున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి తింటే ఆ మజా వేరు. వేడివేడిగా అలా పొగలు కక్కుతున్నప్పుడు ఉఫ్ అని ఒదుగుని తింటుంటే మజా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ఇక్కడైతే లిక్కర్ ఎలో లేదు, బోర్డు కూడా క్లియర్గా పెట్టేశారు ఇక్కడ మద్యం సేవించరాదు అని. దాంతో ఇక్కడ లిక్కర్ ఎలో లేదు కాబట్టి ఫ్యామిలీస్ కూడా చక్కగా వచ్చి కూర్చుని ఇంత మంచి చక్కని ఒక జాతర, అంటే పల్లెటూరులో ఏదైనా పండుగలు జరిగితే అట్లాంటి యాంబియన్స్ లైటింగ్ ఉంటుందో అట్లాంటి లైటింగ్ కలర్ఫుల్ యాంబియన్స్ థీమ్లో కూర్చుని ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అందుకే చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి వచ్చి ఆగి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఫ్రైడ్ రైస్, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అందులోనే బాస్మతి రైస్తో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట. కొంచెం టేస్ట్ చేద్దాం. డబుల్ ఎగ్ బాస్మతి రైస్ కొద్దిగా చల్లారింది ఇది, అంటే ఫస్ట్ అదే తెచ్చారు పాపం, మిగతావన్నీ ఫినిష్ చేసి దానికి వెళ్ళేపటికి కొద్దిగా చల్లారింది. ముద్దలో ఆ ఎగ్ ఫ్లేవరు, బాస్మతి రైస్ కాబట్టి ఫ్రైడ్ రైస్ టేస్ట్ డబుల్ అయింది. నేనైతే ఈ దాబాకి వస్తే మాత్రం రైస్ ఐటమ్ ఎలా ఉన్నా కానీ ముఖ్యంగా ముందు అయితే మాత్రం ఇక్కడ కర్రీస్, కొన్ని స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. అంటే మలై చికెన్ కానివ్వండి, పంజాబీ చికెన్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. అలాగే వెజ్లో పన్నీరు, కాజు పన్నీర్ ఇదొకటి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్పెషల్ కర్రీస్ ఏంటని అడగండి, కర్రీస్ని మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. నిజంగా ఆ పుల్కాలోకి ఒక రేంజ్లో ఉన్నాయి. అది కూడా బడ్జెట్లో ఉన్నాయి ప్రైసెస్. అంటే ఇక్కడ ఈవెన్ వెజ్ కర్రీ కూడా 170 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. చికెన్ బోన్ కర్రీ అయితే 170 రూపాయలు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ వచ్చి 250, మ్యాక్సిమం అంటే 170, 180, 230, 250, 60 రూపాయల్లో ఇక్కడ నాన్ వెజిటేరియన్ కర్రీస్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా అక్కడ ప్రైసెస్ బోర్డు అయితే ఉంది. ఆ బోర్డు మనం కనుక చూస్తే మినిమం 70 రూపాయల నుంచి హయ్యెస్ట్ 380 వరకు కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచి తక్కువ రేట్లో ఎక్కువ టేస్ట్తో ఈ తరణి ఫ్యామిలీ దాబాలో ఫుడ్ అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరులో ఉన్నటువంటి తరణి ఫ్యామిలీ దాబా కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.